చెక్ బౌన్స్ కేసుల్లో రిపీటెడ్‌గా అంటే ఒక కేసులో కన్విక్షన్ పడింది. రెండో కేసులో కన్విక్షన్ పడింది. మూడో కేసుల్లో అంటే ఎక్కువ వ్యక్తులకి చెక్స్ ఇచ్చేసి రిపీటెడ్‌గా కన్విక్షన్స్ పడిన కేసుల్లో ఇక ఇవి రిపీటెడ్ వ్యక్తి అనమాట. ఇట్లాంటి వ్యక్తికి కోర్టు పనిష్మెంట్స్ అనేవి డబల్ చేస్తూ ఉంటది. సో, దీంట్లో కూడా అమెండ్‌మెంట్స్ జరిగినాయండి. యాక్చువల్‌గా ఏ చెక్‌కి ఆ చెక్కే కాదు. రిపీటెడ్ కన్విక్షన్ పడిన వ్యక్తుల్లో ట్వైస్ పనిష్మెంటు, ట్వైస్ చెక్ అమౌంటు ఆర్డర్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి నిజంగా అప్పు తీసుకున్న వ్యక్తులు పేమెంట్లు చేయడానికి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ప్రొసీడ్ అవ్వడానికి చూడండి. ఇన్ కేస్ వాళ్ళు టైం ఇవ్వకపోతుంటే కేసు తేలేలోపు అది ఆనెస్టీ కేస్ అయితే కనుక పేమెంట్ చేసేయడానికి చూడండి. అలాగే అప్పు ఇచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో చెక్స్ ఉన్నాయి కదా అని బ్లాంక్ చెక్స్ తీసేసుకొని ర 2,00,000కి 10,00,000 అని 10,00,000కి 1,00,00,000 అని ఇట్లా రాసుకుంటూ కూర్చోకుండా హానెస్టీగా దానికి మీకు వడ్డీ ఇంట్రెస్ట్ ఎంత అనేది లీగల్ ప్రాసెస్‌లో యాడ్ చేసుకొని కేసులు వేస్తే మీరు గెలవడానికి అవకాశం ఉంటుంది. అవతల వ్యక్తి కొంచెం టైం డ్రాగ్ అయినైనా పేమెంట్ క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది.